ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు మనకొక మాదిరిగా దేవుడు పెట్టి ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంతట్లో ఇశ్రాయేలీలను గురించి ఇశ్రాయేలీల చేత మన కొరకు వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి ఒక గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఇశ్రాయేలీల చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు వారు నడిచిన నడక, వారు చేసిన ప్రయాణాలు, వారు పొందుకున్న విడుదల, వారు వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఒక విషయాలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడినటువంటి ఒక ఆజ్ఞలు కానివ్వండి, లేక శాసనములను కానివ్వండి, లేక విషయాలను కానివ్వండి, ఇవన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ అండి. అనేకమైన విషయాలు మనం నేర్చుకునడానికి వీలవుతున్నటువంటి ఒక పరిస్థితులు. సో ఈ దినాన్ని నిర్గమకాండం 32వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈ నిర్గమకాండం 32వ అధ్యాయంలో మొదటి భాగంలో ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించుకుంటూ మొదలుపెట్టారు. అందులో ఒకవేళ నేను చూచినటువంటి ఒక విషయం దిద్దుబాటు చేస్తూ నేను మీకు నేర్పించేటువంటి ఒక విషయం ఏమంటానంటే, మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి మనం సృష్టాన్ని పూజించటం మనకు తగదు. సృష్టాన్ని పూజించటంలో ఒక్కొక్కసారి ఈవెన్ దైవ సేవకులైనటువంటి వారిని కూడా మనం వీరాభిమానం పెంచేసుకొని సేవకుల మీద మమకారం ఎక్కువ పెంచుకున్నట్టు కూడా మనకు తగదు అనేటువంటి రీతిగా ఒక మాట తెలియజేసి ఉన్నాం. కానీ 10వ వచనం దగ్గర నుండి 32వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినట్లయితే, ఇప్పుడు మోషే గారి విషయం ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నా. దేవుడైన యెహోవాకి కోపం వచ్చింది. దేవుడు అంటాడు, మోషే చూడు, ఆ ప్రజలు వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టి ఒక సృష్టాన్ని చేసుకొని ఒక దూడను చేసుకొని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఎంత తొందరగా వారు మారిపోయారు చూడు. నేను వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి నా బాహుబలమును చాపి, నా చేతిని చాపి నేను వారిని విడిపిస్తే, వారిని నా యొక్క బలము చేత నేను వారిని ఫరో చేతుల్లో నుంచి నేను విడిపిస్తే, నా ప్రేమ చేత నేను వారిని విడిపిస్తే వాళ్ళు అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళకు దూడను చేసుకొని ఐగుప్తు దేశంలో వాళ్ళకున్న దూడ అలవాటు, వాళ్ళకున్నటువంటి ఒక ఐబీస్ అనేటువంటి ఒక మగదూడ, లేకపోతే హఠోర్ అనేటువంటి ఒక ఆడదూడ, ఇది అలవాటు చేసుకున్నటువంటి ఒక ప్రజలు ఇప్పుడు ఆ దూడను చేసుకొని వాళ్ళు నాట్యం ఆడుతున్నారు, కేరెంతలు కొడుతున్నారు, పండగ చేసుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చూడు వెళ్ళి చూసిరా అని చెప్పేసి అంటే కిందకు వచ్చినటువంటి ఒక మోషే గారి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన దేవుడు రాసిచ్చినటువంటి ఒక రాతి పలక నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత వాళ్ళ విషయంలో కోపం తెచ్చుకుంటాడు. ఈలోగా దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, మోషే ఓ పని చేద్దామయ్యా, నువ్వంటే నాకు చాలా ప్రేమ మమకారం వచ్చింది కనుక నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా. వీళ్ళందరినీ దేవతను చేసుకొని వీళ్ళు పూజించారు కదా, వీళ్ళందరినీ చంపేస్తా, ఒక్కరిని కూడా మిగలకుండా చంపేస్తా. ఇప్పుడు నిన్ను నీ కుటుంబంలో నుంచి, నీ కలిగిన సంతానంలో నుంచి ఒక క్రొత్త జనాంగాన్ని నేను తీసుకొని వస్తా గనక గెట్ రెడీ అని చెప్పేసి అన్నాడు. కానీ అక్కడ మోషే గారి యొక్క మంచితనం నాకు కనబడిందండి. ఒక దైవజనుడికి ఉండేటువంటి ఒక మంచి లక్షణం అక్కడ కనబడిందండి. ఒకవేళ ఈరోజు నేను దేవుడే గనక అలాగున్న మాలాంటి వాళ్ళకి, దైవ సేవకులైనటువంటి వారికి ఏదైనా అవకాశం ఇచ్చి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ తుడిపెట్టేస్తా, నిన్ను, నీ ఇంటి వారిని, నిన్ను, నీ బిడ్డల్ని ఒక క్రొత్త జనాంగంగా నేను లేవనెత్తుతా రా అని చెప్పేసి అంటే, బా దేవానికి స్తోత్రం నాయనా, ఎంత గొప్ప ప్రణాళికనైనా నా జీవితంలో నువ్వు ఎంత మంచి అవకాశం ఇచ్చావు నాయన, వీళ్ళందరినీ తుడిచేయి, వీళ్ళందరూ లేకుండా చేశానైనా, నేను నా ఇంటి వాళ్ళు, నేను నా కుటుంబీకుల్ని ఒక క్రొత్త జనాంగముగా తీసుకుని వచ్చి ఇదంతా మాకు చేయాలని చెప్పేసి, ఇది కదా మనం కోరుకుంటాము. ఒక రోజునండి ఒక బ్రదర్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నారు కదా, బ్రదర్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఒక మినిస్ట్రీస్లో మేము ఫారిన్ కంట్రీస్లోంచి ఇంత బాగా మినిస్ట్రీ చేస్తున్నాము, ఫారిన్ సపోర్ట్ చాలా బాగా వస్తుంది, అనేక మంది ప్రజలు మనం అంటే చాలా ప్రేమగా ఉంటున్నారు, మమకారంగా ఉంటున్నారు, వాళ్ళందరూ ఎంతెంతో మనకు సహాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక రాబోయే దినాల్లో ఉన్న మినిస్ట్రీస్ అన్నీ పోతాయి, ఊర్లో ఉన్న మినిస్ట్రీస్ అన్నీ పోతాయి, ఇండియాలో ఉన్న మినిస్ట్రీస్ అన్నీ పోతాయి, ఇక మన మినిస్ట్రీ ఒక్కటే మిగులుతుంది.
అన్నీ వచ్చి మన మినిస్ట్రీలో కలిసిపోతాయి, మన మినిస్ట్రీయే ఒకే ఒక మినిస్ట్రీగా ఈ భూమి మీద ఉంటుంది అనేటువంటి రీతిగా మాట్లాడారండి. నాకు బాగా గుర్తు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి అసలు వాళ్ళు ఏమీ కనబడకుండా వెళ్ళిపోయారండి. అసలు వాళ్ళకి మినిస్ట్రీయే కనబడకుండా అయిపోయిందండి, ఆ పేరే కనబడకుండా అయిపోయిందండి, ఆ పేరుతోటే అసలు మినిస్ట్రీ లేకుండా అయిపోయిందండి. ఎంతో ఘోరమైనటువంటి విషయాలు. అందుకే నేనంట బీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్తమండి. ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదమైనటువంటి ఐశ్వర్యం మనకు వస్తూ ఉందంటే, ఒకవేళ దేవుడు ఏదైనా ఒక అవకాశం అంటూ మనకి ఇస్తూ ఉందంటే, లెట్స్ బి వైజ్ ఎనఫ్, జ్ఞానము కలిగి ఉందాం. దేవుడే చెప్పాడు కదా, కాబట్టి నా మినిస్ట్రీ వచ్చేస్తుంది, ఇంకాను దేవుడే చెప్పాడు కదా నా మినిస్ట్రీ డెవలప్ అవుతుందని, దేవుడే చెప్పాడు మొత్తానికి నాది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, మొత్తం ప్రపంచమంతటి మీద ఉండే మినిస్ట్రీ నాదే ఉంటుందని చెప్పి ఇట్లా పెట్టుకోవద్దు. మనం వీలైతే మటుకు పొరుగు అని మనం ప్రేమిద్దాం, ఇతరులైనటువంటి వాడిని కూడా మనం ప్రోత్సహిద్దాం, ఇతరులైనటువంటి వాడిని కూడా మనం ముందుకి తీసుకుని వద్దాం. అంతే తప్పండి మనమే కనబడాలి, మనమే ఉండాలి అనేటువంటి రీతిగా అనుకోవద్దు. ఈ విషయంలో ఒక్క మాట, నేను నా హృదయంలో ఉన్న మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా, అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో, ఇంతకు మునుపటి రోజుల్లో మనకి ఏదైనా ప్రసంగాలు అనేటువంటి వచ్చేటప్పుడు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుందంటే తెలుగులో తర్జుమాలు చేసినటువంటి వాళ్ళని కూడా చూపించేవాళ్ళు. కానీ రాను రాను ఏమైంది నాకు లేదు, యథార్థత అనేటువంటిది వాళ్ళకే తెలియాలి తప్పండి. నేను దాని గురించి నేను వేరే కామెంట్ చేస్తున్నాను అనుకోవద్దు. బట్ ఏమనుకుంటానంటే, తర్జుమా చేసేవాడు ఎక్కడ పాపులర్ అయిపోతాడు అనుకొని తర్జుమా చేసేవాడిని చూపించకుండా స్క్రీన్లో ఒకవేళ అవసరం మటుకు వాళ్ళు ఒక్కలే కనబడాలి, ఒకవేళ ఒక చివరికి వెళ్తుంటే కూడా ఖాళీగా ఉన్నదని చూపిస్తారు తప్ప తర్జుమా చేసేటువంటి వాడి వైపుకి కెమెరాలు అసలు వెళ్ళనివ్వట్లేదు. మీరు మాత్రమే కనబడాలా, ఇంగ్లీష్లో మాట్లాడిన ఆయన ఒక్కళ్ళే కనబడాలా, ఆవిడ ఒక్కలే కనబడాలా? నేను ఈ మధ్యలో చూస్తున్నప్పుడు నాకు భలే బాధ అవుతూ ఉంటుందండి. నన్ను ఎవడో పిలవక్కర్లేదు ఇప్పుడు ఈ రోజుని, ఆల్రెడీ అయిపోయింది. ఒకవేళ నన్ను పిలిచినంతకాలం పిలిచారు తర్జుమాలకి, నన్ను ఈ రోజున వాడుకున్నంత మటుకు వాడుకున్నారు తర్జుమాలకి. ఇప్పుడు ఒకవేళ నన్ను పిలిచినా పిలవకపోయినా ఐ డోంట్ మైండ్. కానీ నా తదనంతరం వచ్చేటువంటి తర్జుమాదారుల విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా మాట చెప్తున్నాను, దాట్ ఈస్ రాంగ్. దైవ సేవకులు ఒకవేళ కనుక ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు కనుక తెలుగు అర్థమవుతుంది కనుక, తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు కనుక ఈరోజు నేను చెప్తున్నా, ఫ్రెండ్స్ ఇస్ నథింగ్ రాంగ్ అండి, లెట్ హిమ్ ఆల్సో బి స్క్రీన్ అండి. ఈరోజు దయచేసి చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా, దయచేసి తర్జుమాలు చేసేటువంటి వాళ్ళకి కూడా చూపించాలని, తర్జుమా చేయించుకునేటువంటి వాళ్ళకి నేను మనవి చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, let that translator also be seen, because he is also a man of God, anointed by the Holy Spirit of God. But for not, if he is not anointed by the Holy Spirit of God, he will not be able to translate what you are preaching. Therefore, I request you humbly, by folding my hands like this, I am requesting you, please don't be so selfish by showing yourself on the screen and not showing the translator who is also a man of God. There is nothing wrong if he is focused. There is nothing wrong if he is focused. So please నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నటువంటి ఒక మాట, మన ఇతరులను కూడా ప్రోత్సహిద్దాం. మోషే కనుక ఇలాంటి స్వార్థంగా కనుక ఆలోచించినట్టు వెంటనే చెప్పుకునేవాడండి, దేవుడా నువ్వు చెప్పింది సూపర్ ఐడియా దేవుడా, చాలా మంచి ఆలోచన చెప్పావు. వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, వీళ్ళందరూ ఎంత వాళ్ళని విడిపించి తీసుకుని వచ్చినా, వాళ్ళకి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినా, వీళ్ళకి మన్నా కురిపించినా, బండలో నుంచి వీళ్ళకి నీళ్ళు ఇచ్చినా, మాట విననాలని లేపే వీళ్ళందరూ కూడా నన్ను లేకుండా చేసేయి. ఈరోజు నా కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఒక పెద్ద జనాంగంగా, గొప్ప జనాంగంగా చేయమని అన్నాడా మోషే? నో. రీడ్ ద బైబుల్ వెరీ కేర్ఫుల్లీ. ఆయన ఏమంటాడంటే, దేవా ఇదేంటిది ఆయన ఎంత నిర్ణయం తీసుకున్నావు? లోకస్తులు ఎవరైనా కనుక చూస్తే, లోకస్తులు ఎవరైనా కనుక ఈ విషయం వింటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు చేతకాని దేవుడు అని అనుకుంటారు, నిన్ను గురించి చేతకాని వాడు అనుకుంటారు. వీళ్ళందరినీ కూడా ఐగుప్తులోంచి విడిపించి తీసుకెళ్లి అరణ్యంలో చంపేశాడు, చేతకాని దేవుడు అని చెప్పేసి నిన్ను గురించి వద్దు నాయనా, నీకు అలాంటి చెడ్డ పేరు రాకూడదు నాయనా, ప్లీజ్. వాళ్ళు తప్పు చేశారు నిజమే, వాళ్ళు దేవతం చేసుకున్నారు నిజమే, వాళ్ళు విగ్రహారాధన చేశారు నిజమే, నిన్ను కాకుండా నాయన సృష్టికర్త నిన్ను విడిచిపెట్టేసి సృష్టాన్ని పూజించారు నాయన నిజమే నాయన, బట్ ప్లీజ్ డాడీ వాళ్ళ పక్షంగా నేను మొరపెడుతున్నా, ప్లీజ్ డాడీ వాళ్ళు అలా చంపేయద్దు నాయన, వాళ్ళు అలా లేపేయద్దు నాయన, వాళ్ళు అలా నాశనం చేసేయద్దు నాయన, వాళ్ళు అలా పాడు చేసేయద్దు నాయన, ప్లీజ్ నాయన, నా కుటుంబాన్ని గురించి కాదు నాయన, ప్లీజ్ నాయన. ఇంకా కొంచెం కిందకు వెళ్తేనండి 32వ అధ్యాయము 30, 37, 32 వచనాల దగ్గర కూడా మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడు తెలిసేయంగానండి, దేవుడా ఒకవేళ నువ్వు కనుక వాళ్ళని నాశనం చేయాలని అనుకుంటే, ఒకవేళ విగ్రహారాధన చేశారు కనుక వాళ్ళు ఉండకుండా తుడుపు పెట్టేస్తానని కనుక నీవు అనుకుంటే, నా పేరు నీ జీవ గ్రంథంలో తుడిచి అన్నాడు ఆయన. అబ్బా ఎంత ధైర్యం అండి బాబు, ఆయనగాను ఎలాంటి స్టేట్మెంట్ అండి బాబు, ఆయనగాను నా పేరు తుడిచేయి,
నన్ను కావాలంటే పరలోకం తీసుకెళ్ళకుండా చేసుకో, నన్ను కావాలంటే లేకుండా చేసుకో, అంతే తప్ప ఈ ప్రజలైనటువంటి వారి విషయంలో విజ్ఞాపన చేస్తున్నటువంటి అమూల్యమైన దైవజనుడు అండి. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి నేను మనవి చేసుకుంటున్నాను. దైవజనుడు అంటే అదండి, మోషే గారండి దైవజనుడు అంటేను. ఒక్కొక్కసారి మేము కూడా దైవజనులుగా ఉండేటప్పుడు మమ్మల్ని మీరు అర్థం చేసుకోరు కానండి, మా మీద లేనిపోయిన అభాండాలు వేసుకుంటూ ఉంటారు, మా మీద లేనిపోయిన అనుమానాలు లేక అపోహలు పెట్టుకొని మా మీద సెటైర్లు వేసుకొని మమ్మల్ని గురించి అన్పాపులర్ చేయడానికి అనేటువంటిది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఏమంటే మేము కూడా మనుషులమే కదా, శోధింపడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వాట్ ఈస్ దేర్, మానవ మాత్రులు కదా. ఈరోజు దీని పెద్ద హైలైట్ చేసి చూపిస్తాను. రచ్చబండలో చూపించేవాళ్ళు కొంతమంది, టీవీల్లో చూపించేటువంటి వాళ్ళు కొంతమంది, లేదా వేరు వేరు ఛానల్స్లో వీటి గురించి చెప్పేవాళ్ళు కొంతమంది, ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకొని ఫార్వర్డ్లు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమందికి ఇంక ఇదే పని, ఇంతకుమించి వేరే పని ఏమన్నది. ఇంకా దైవజనుని పట్టుకొని దుర్భాషలు ఆడడం, దైవజనుని పట్టుకొని తిట్టడం అనేటువంటిది. ఏమండో బి వెరీ కేర్ఫుల్, బి వెరీ కేర్ఫుల్. మొన్న మధ్యలో ఒక ఆయన నన్ను సహాయం చేయమని కోరాడు. ఎవరికో ఏదో పేషెంట్గా ఉన్నారు, కాస్త డబ్బులు ఏమైనా సాయం చేయమని కోరారు. నేను అన్నా, నాయన నేను అలాంటి విషయాలు చేయలేను, దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుంచి నేను టీవీ ఖర్చు పెట్టుకొని సువార్తను నేను పాటించుకుంటాను, అంతవరకే. నేను ఇలాగ సహాయపడేటువంటి విధానం నాది కాదని. అబ్బాయి అంత కాదులేండి, ఎంతో కొంత కనీసం నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, ఆ అకౌంట్ నెంబర్లో వేసేయని చెప్పేసి అని చెప్పాడు. మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నేను అన్నా, నాన్న సారీ నాన్న, నేను అకౌంట్లో అలాంటి వేయటం నాకు అవ్వదు, నాకు అది కూడా ఎవరు లేరు నాకు కూడాను. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు, నేను మళ్ళీ వచ్చే వారంగా ఎప్పుడైనా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా చేతికి నా దగ్గర ఉంటే చిన్న కానుక తొన్నమో మనమో నేను ఇచ్చుకుంటలే బాబు అని చెప్పేసానంటే, ఇక చూడండి పట్టుకొని తిట్టడం మొదలు పెట్టాడు. పైపెచ్చి అంటాడు కదా, నువ్వు ఇక్కడ వస్తావు కదా హైదరాబాద్, అప్పుడు నీ సంగతి తెలుస్తానని చెప్పేసి అంటాడు. నేను ఇట్లన్నిటికీ ఒకటే మళ్ళీ చెప్పా, నాయనా దేవుడు నిన్ను దీవించను కాక, దేవుడు నిన్ను క్షమించను కాక. ఎందుకంటే ఒక దైవ సేవకునిగా అభిషక్తుడినైనటువంటి నన్ను అంత భయంకరంగా అతడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఊరుకోడు. దేవుడు తప్పకుండా భయంకరమైనటువంటి ఒక శిక్ష అతని మీదకి వచ్చేటువంటి ఒక పరిస్థితి కనబడింది నాకు. అందుకనే దేవుని దగ్గర మొరపెడుతున్నా, దేవా అతను ఏమి చేయదు నాయన, ప్లీజ్ డాడీ. తెలిసియో తెలియకయో లేకపోతే ఒకవేళ ఉన్న పరిస్థితులను బట్టియో తను అలా మాట్లాడుతూ ఉన్నాడేమో, తనకి సహాయం దొరకలేదని, నేను తర్వాత ఎప్పుడు ఇస్తానంటే ఇప్పుడు డబ్బులు అందలేదని, తను అనుకున్న ప్రకారంగా తన అకౌంట్లో డబ్బులు వేయలేదని, తన అక్కస్ అయిపోయి ఇలాగ మాట్లాడుతున్నాడు తప్ప, దయచేసి అతన్ని క్షమించునైనా, దయచేసి క్షమించునైనా. ఇది దైవజనుడు చేసే ప్రార్థన. హే ఫ్రెండ్స్, మీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, మీ పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు బహుశా మీరు కూడా మీ పాస్టర్ గారిని దూషించి ఉంటారేమో కదా, చాలాసార్లు మీరు కూడా మీ పాస్టర్ గారిని బాధ పెట్టి ఉంటారు కదా, సరైన కానుకలు ఇవ్వకుండా చేసి ఉన్నాం కదా, మన పాస్టర్ గారిని అసలు పట్టించుకోలేదు కదా, ఆయన తిన్నాడో లేదో ఎప్పుడైనా అడిగారా మీరు? ఎప్పుడైనా వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసారా ఆయనకి ఏమన్నా ఉందో లేదో అనేటువంటి ఒక విషయం? ఆయన కలిగి ఉన్నదో లేదో, ఆయన కనీసం రేపటికి భోజనానికి ఉందో లేదో, ఆయన ధరించుకోవడానికి సరైన వస్త్రాలు ఉన్నాయో లేవో, ఆయన పిల్లలకు ఫీజు కట్టుకోవడానికి సరైన డబ్బులు ఉన్నాయో లేవో. మా పాదిరి గారికి ఏముందిలేండి, మా పాదిరి గారికి బోర్డు వచ్చేస్తున్నాయండి. ఇది మన లేనిపోయిన పొకారులేంగాను. మా పాదిరి గారు పోతే తెగ వచ్చేస్తుందండి హంగాను. మా పాదిరి గారు బాగానే బతుకుతున్నాడండి. మా పాదిరి గారు అబ్బో జలసాగా తిరుగుతున్నాడండి. మా పాదిరి గారు కారు కొనుక్కున్నాడండి. ఇంకా కారు కొనుక్కున్నాడంటే ఇంకేముంది, ఇదిగో ఇప్పుడు నేను కూడా కారు కొనుక్కున్నా. ఈఎంఐ తోటి దాదాపు 4 సంవత్సరాలకి నెలకి 20,000 రూపాయల పైన నేను ఈఎంఐ కట్టుకుంటూ ఉండేటువంటి విధానంగా, ఎవరి మీద నేను ఆధారపడినక్కర్లేకుండా, ఎవరికి నేను చేసాపనక్కర్లేకుండా అవసరత ఏర్పడింది కనుక ప్రభు చిత్తాన్ని బట్టి కొంత నేను ఖర్చు పెట్టుకోగలిగినాను, మిగతాది నేను ఈఎంఐ పెట్టుకుని ఉన్నా. కానీ ఇప్పుడు ఏమనుకుంటారు కానీ, అబ్బో ఇంత పెద్ద కారు కొనుక్కున్నాడండి సుమంతరాజు గారు, ఆయనకేంటి తెగొచ్చేస్తున్నాయి కానీ ఇంకా నయ్యాం. ఓ మాట చెప్పనా మీకు, నేను అనిల్ కుమార్ గారికి తర్జుమా చేసినందుచేత ప్రజల అభిప్రాయం ఏంటంటే ఒక్కొక్క మీటింగ్ కొన్ని లక్షలు ఇచ్చేస్తున్నారంట నాకు. కొన్ని లక్షలు ప్రజలకు మాటలు ఏముంది, నాలుక నరం లేని నాలుక, ఎముక లేని నాలుక కదా, వీళ్ళు ఇష్టం ఎవరు మట్టుకాలు అలా మాట్లాడేయడమే. అనిల్ కుమార్ గారు మీటింగ్కి వెళ్తే కొన్ని లక్షలు. ఇజ్రాయెల్ దేశానికి ఆరాధన ఛానల్ తరపున నేను తీసుకెళ్తా. నిజానికి ఆరాధన ఛానల్ తరపు నుంచి నాకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే, ఆరాధన టీవీ ఛానల్లో నేను డబ్బులు కట్టుకోనక్కర్లేకుండా ఫ్రీగా సువార్తను ప్రకటించుకునే అవకాశం ఇచ్చిన దానికి 10 రోజులు లేక 12 రోజులు వారి కొరకు నేను కష్టపడి వెళ్ళి నేను 40 మందిని 45 మందిని కూడా తిప్పడం అని అంటే, ఆనాడు మోషే గారి కంటే మించిన ఏడైకండి బాబు, మోషే గారి కంటే మించిన బీపీలు పెరిగే అవకాశం అండి, మోషే గారి కంటే మించినటువంటి కష్టం కలిగేటువంటి పరిస్థితులు అండి. ఇవన్నీ ఎదుర్కొన్నాను వెళ్తున్నాను. ఎందుకు? ఆరాధన టీవీ ఛానల్లో నేను సువార్తను ఉచితంగా ప్రకటించడానికి. కానీ ప్రజలు అనుకునేది ఏంటంటే, అబ్బో సువార్త గారికి ఏంటంటే ఎంగాను మాటికి నెలకి ఆయన ఒకసారి ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్లిపోతున్నాడు, ఈయనకు లక్షలు వచ్చేస్తా ఉంటాయి ఎంగాను. ఒక పట్టుకెళ్తే ఒక 6 లక్షలు మిగులుతాయా, ఒక పట్టుకెళ్తే ఒక 10 లక్షలు మిగులుతాయా? రండి నేను చూపిస్తాను. నిజానికి నేను ప్రయాసపడినటువంటి దానికి ఒక 10,000 రూపాయలు నాకు ఏమన్నా కానుకొస్తే గ్రేట్. నేను వెళ్ళినటువంటి 10 రోజులకి
నాకు అదే నాకు సంఘంలోనే దేవుడు నాకు అప్పగించిన సంఘంలో అంటే నా బిడ్డలు ఇచ్చే కానుక నాకు అంతకంటే ఎక్కువైనటువంటి కానుక నాకు ఇచ్చుకుంటాను. నేను అడగక్కర్లేకుండా తీసుకొచ్చి నా చేతిలో పెట్టేటువంటి కానుకలుగా వాళ్ళని ఆశీర్వదించేటువంటి విధానం 10 రోజులకేను. కానీ ఈరోజు నీ ప్రజల మాటలు ఏంటంటే, ఆయనకి ఏంటంటే బాబాగాను ఇజ్రాయల్ దేశానికి వెళ్తున్నాడు, పట్టుకి 6 లక్షలు వచ్చేస్తుందంట, ఆయనకి 6 లక్షలు మిగిలిపోతుందంట. నాకు అనిల్ కుమార్ గారు లాంటి వాళ్ళకి మీటింగ్కి వెళ్తే ఒక మీటింగ్ దాదాపు 3 లక్షలు 6 లక్షలు అక్కడ ఇస్తున్నారంట. అక్కడ నాకు ఇచ్చేటువంటి ఒక్కొక్కసారి నాకు కనీసం ఛార్జ్ కూడా వచ్చేస్తున్నాను నేను అక్కడి నుంచి. తెలుసా మీకు? వద్దండి బెదార్, నేను చెప్తున్నాను, దైవజనుడికి విరుద్ధంగా మనం మాట్లాడుకోవద్దు. ఆ దైవజనుడు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా మటుకు నేను సంఘ బిడ్డలందరినీ నేను దీవిస్తూ ఉన్నా. ఈరోజు నా ప్రజలందరినీ దీవిస్తున్నా. ఈరోజు మీరు మేలు పొందుకుంటున్నారండి. ఈరోజు మీ నుంచి నీ చేచాపి ఇలాగ నాకు తిరిగి మళ్ళీ ఇవ్వండి నేను అనట్లేదే. ఒకసారి మేము కూడా చెప్పాల్సి వస్తే మేము ఏంటంటే, మేము గొర్రెలు దాచుకునే కాపర్లుగా ఉన్నటువంటి మేము ఆ గొర్రెల పాలు వల్ల మేము బ్రతకాలి కనుక మీరు మాకు పాలు ఇవ్వకుండా మా దగ్గర మేత వేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు ఇచ్చేస్తానంటే, మా దగ్గర మేము ఇక్కడ వాక్యం తీసుకుని ఇంకోటి దగ్గరికి వెళ్ళి మీ దశమ భాగాలు మీ కానుకలు అక్కడ అర్పించేస్తానంటే అని మేము మాట్లాడుతూ ఉంటాం. అది కూడా మేము మాట్లాడటం లేదే. ఈరోజు నేను చేయగలిగిందల్లా మీ కొరకు ప్రార్థన చేయడమే, మీ కొరకు ప్రార్థన చేయడమే. ఇది దైవజనుడు అంటారు. ఈరోజు నేను చెప్తాను, తర్జుమా చేసే దైవజనుడు కానివ్వండి, సంఘ కాపరిగా ఉండినటువంటి ఒక దైవజనుడు కానివ్వండి, సువార్థికుడిగా ఉండినటువంటి ఒక దైవజనుడు కానివ్వండి, ఏ దైవజనుడైనా సరే ఈ రోజున దేవుని యొక్క వాక్యానుసారంగా మోసే ప్రకారంగా నేను చెప్పాల్సి వస్తే సరైనటువంటి ఒక విజ్ఞాపన చేసేవాడు ఎంతవరకు త్యాగం చేసుకుంటాడంటే, ప్రభా అవసరమైతే నా పేరు తుడిపెట్టాయి, కానీ ఆ ప్రజలైనటువంటి వారి విషయంలో మాత్రం నువ్వు కోప్పడుకోవద్దు, వాళ్ళని చంపేస్తానని నువ్వు అనొద్దు. ఒకవేళ వాళ్ళని అరణ్యంలోనే కనుక చంపేస్తే లోకమంతా మళ్ళీ నిన్ను గురించి ఆడిపోసుకుంటుంది, లోకమంతా నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటుంది. ఈ దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాడిని విడిపించి తీసుకుని వెళ్ళి అరణ్యంలో తీసుకెళ్లి అక్కడ చంపేశాడు అని అంటారు. ఈ దేవుడు అక్కడ వరకు తీసుకుని వెళ్ళి వాళ్ళని నాశనం చేశాడు అని అంటారు. ప్లీజ్ డాడీ అని చెప్పేసి అని ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టే బైబిల్ గ్రంథంలో 32వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన కీడు చేయుటకు మాని ఆయన సంతాపము చెందినంట. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు మన దేవుడు అండి. ఒక్కొక్కసారి ఆయన కోపం తెచ్చుకుంటాడు, ఒక్కొక్కసారి ఆయన మాట్లాడుతుంటాడు, ఈ సొదొమ గుమ్మర్రాల్ని నేను తగలబెట్టేస్తాను. నోవహు దగ్గర మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఈ ప్రజల యొక్క పాపం చాలా ఘోరమైపోయింది, వీళ్ళ యొక్క హృదయ ఆలోచనలు చాలా చెడిపోయినాయి, వీరి యొక్క తలంపులు చాలా చెడిపోయినాయి, కనుక వీళ్ళని నేను తుడిపెట్టేస్తా, జల ప్రళయంతో నేను వీళ్ళని తుడిపెట్టేస్తానన్నాడు. అగ్ని కురిపించి నేను ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్చేస్తానని చెప్పేసాను అన్నాడు. కానీ ఇక్కడ మోషే గారి దగ్గర మాత్రం మోషే విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఈ విజ్ఞాపన ఆలకించినాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని తుడిపెట్టలేదండి. ఇశ్రాయేలు ప్రజలు కాకపోతే ఆ నేచర్ తీసేశాడు అంతే దేవుడు. ఆ వృద్ధాప్యంలో లేక 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా అరణ్యంలో వారు పలికిన మాట చొప్పున వాళ్ళు రాలిపోయారు, కానీ దేవుడు చంపేస్తేనటువంటిది కాదు. ఈరోజు నేను ఆ మాట అంటాను మళ్ళొకసారి చెప్తూ ఉన్నా. ఇశ్రాయేలు ప్రజలు వారు పలికిన మాట చొప్పున ఈ అరణ్యంలో మేము చావడానిక, దీనికి బదులు మేము చస్తే మంచిది, మాకిక్కడ తిండి లేదు, మాకిక్కడ నీళ్లు లేవు, మాకిక్కడ ఆహారం లేదు, మాకిక్కడ పూరేళ్ళు లేదు, మేము చచ్చిపోతాం అనేటువంటి మాట వారు పలికిన మాట చొప్పున వాళ్ళు చచ్చారు తప్ప దేవుడు చంపినటువంటిది కాదు. దేవుడు వాళ్ళని కాపాడుతూనే వచ్చినాడు. వారి వస్త్రాలను కాపాడినాడు, వారి చెప్పులను కాపాడినాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. వారి మోకాళ్ళ నొప్పులు లేవు, వాళ్ళ కాళ్ళ నొప్పులు అనేటువంటి, పిక్కల నొప్పులు అనేటువంటిది లేదు, వాళ్ళకి షుగర్ అనేటువంటిది లేదు, వాళ్ళకి బీపీ అనేటువంటిది లేదు. వాళ్ళందరూ ఎంత మంచిగా వాళ్ళు నడిపించుకుంటూ వచ్చినాడు. వారి మాట చొప్పున ఆ పెద్దవాళ్ళైనటువంటి 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ యొక్క మెంటాలిటీ అక్కడ మార్చబడింది. కానీ అదే వాగ్దత్త దేశంలోకి వెళ్ళినప్పుడు, యెహోషువ యొక్క నాయకత్వంలో వెళ్ళినప్పుడు, యోర్దాను నదిని వాళ్ళు దాటి అవతల పక్కకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలైనటువంటి వారండి ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక వాగ్దత్త భూమిని వాళ్ళు స్వతంత్రించుకోగలిగినారు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పగలిగింది అదే, మేము కూడా మీ కొరకే ఉన్నామండి. నేను, నా భార్య, నేను, నా బిడ్డలు, మా కుటుంబం అంతా మీ కొరకే మేము ప్రార్థన చేయడానికి ఉన్నాం. మీ కష్టం మా కష్టంగా మేము భావించుకుంటూ ఉన్నాం, మీ కన్నీరు మా కన్నీరుగా మేము భావించుకుంటూ ఉన్నాం, మీ యొక్క కలతలు మా కలతలుగా మేము తీసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి జీవనది ప్రవచన ప్రార్థనా కేంద్రంలో అక్కడే మేము ఉండి కనిపెడుతున్నాం. పరీక్షలు రాసేటప్పుడు, పరీక్షలు రాసే బిడ్డల కొరకైతే పగలంతా ఉపవాసం ఉండి కనిపెడుతున్నాం. ప్రతి మంగళవారం మేము కన్నీటితో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారి దోషములను క్షమించండి నాయన, వారి తప్పిదములను క్షమించండి నాయన, వారు నిన్ను సేవించడానికి బదులుగా సృష్టాన్ని సేవించాను నాయన, దేవతలు చేసుకుని పూజించాను నాయన. ప్లీజ్ డాడీ, వారి తప్పిదాన్ని క్షమించండి నాయన అని మేము దేవుని దగ్గర మొరపెడుతున్నాం. దేవుడు మా కన్నీటిని చూచి ఆయన మీకు జవాబిస్తూ ఉన్నాడు. అనేక మంది కుటుంబాలకు జవాబిస్తున్నాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతూ ఉన్నారు, అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు, అనేక మంది ఉద్యోగాలు పొందుకుంటూ ఉన్నారు, అనేక మంది యొక్క అప్పులు తీర్చబడుతూ ఉన్నాయి,
వారి సమస్యలు తొలగిపోతున్నాయి, కుటుంబ సమస్యలు తొలగుతూ ఉన్నాయి, కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. ఎన్నెన్నో మేలులు దేవుడు జరిగించడానికి గల కారణం మేము అక్కడ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. ప్రియ స్నేహితులారా, అందుకే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మీకు ఏదైనా కష్టం ఉంటే, మీకు ఏదైనా కన్నీరు ఉంటే నిరభ్యంతరంగా మాకు తెలియజేయవచ్చు. దాచిపెట్టుకుంటా, హృదయంలో దాచుకుంటా. నేను పేరు పెట్టి నేను చెప్పను. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి జీవితం ఉంటుందేమని ఒక ఇల్లస్ట్రేషన్గా నేను చెప్పినా, మీ ఊరు పేరు చెప్పను, మీ పేరు నేను చెప్పను. ఒకవేళ ఇలాంటి జీవితం అనేటువంటిదిగా పంచుకుంటున్నప్పుడు అలాంటి జీవితాలు కలిగినటువంటి వాళ్ళకి ఆ హృదయాలకు అది తాకబడి వాళ్ళు ఆదరణ పొందుకుంటున్నారు, వారు లేవనెత్తబడుతున్నారు, వారు ఓదార్పును పొందుకుంటున్నారు, వారి కన్నీరు తొలబడుతోంది, వారి యొక్క సమస్యలు తీర్చబడుతున్నాయి, వారి వ్యాధి బలహీనత నుంచి వారు మేలు పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వారు అద్భుతాన్ని అనుభవిస్తున్నారు. అందుకే నేను మనవి చేస్తున్నా, నేను నా కుటుంబం మీ కొరకే మేము ఉండి ఉన్నాం. హే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎవరూ లేరని మీరు అనుకున్నారేమో. దెర్ ఇస్ ఎ పర్సన్ ఐ కెన్ సీ దాట్. ఒక వ్యక్తిని నేను చూస్తూ ఉన్నా. నాకెవరూ లేరని మీరు అనుకుంటూ ఉన్నారు, స్నేహితులే లేరని మీరు అనుకుంటూ ఉన్నారు. బహుశా ఒంటరితనం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తూ ఉంది కదా, చాలా నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. బహుశా ఒకళ్ళైతే ఇంకెందుకు నా ఈ జీవితం, నేను చచ్చిపోతే మంచిది అని మీరు అనుకుంటూ ఉండి ఉన్నారు. నేను ఇక చనిపోతే మంచిదండి, నేను బ్రతకడం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరి కోసం నేను బ్రతకాలి, ఎందుకు నేను బ్రతకాలి, సంపాదన లేదు, ఓ ప్రక్కనే సమస్యలు వెంబడి సమస్యలు, ఇంట్లో సరైనటువంటి ఒక పరిస్థితి లేదు, బిడ్డలతో సరైన పరిస్థితి లేదు, జీవిత భాగస్వామితో సరైన పరిస్థితి లేదు, నేను ఇక చచ్చిపోతే మంచిది అనేటువంటి ఆలోచనతో మీరు ఉండి ఉన్నారు, నలిగిపోతున్న స్థితిలో మీరు ఉన్నాను, ఒంటరితనంతో మీరు ఉండి ఉన్నారు. ఇది నాని దేవుని యొక్క సేవకునిగా నేను చెప్తున్నా. దేవుడు నన్ను మీ కొరకే బ్రతికించి ఉంచాడు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మీ కొరకే ఉంచినాడు. షేర్ యువర్ ప్రాబ్లం విత్ అస్. మీ సమస్యలను కనీసం మాతో పంచుకోనండి, కనీసం విననైనా వింటారు. సో ఇలాగున్న మేము మీ కొరకు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ అర్ధరాత్రి అయినా సరే, ఎటువంటి సమయంలోనైనా సరే నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను వెంటనే లేచి ఆ ఫోన్ ఎత్తుకొని వారి మాటలు వింటాను. వారి కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు మేము మాత్రమే కాదండి, నేను మీకు ముందుగానే తెలియజేసిన ప్రకారంగా దేవుడు మాకు అప్పగించినటువంటి సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది బిడ్డలు వారు సమర్పణ చేసుకొని వారు మాతో కలిసి ప్రార్థన చేయడానికి, కన్నీటితో ప్రార్థన చేయడానికి, వారు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నారు, మీ కొరకు అంగలార్పుతో విజ్ఞాపన చేస్తున్నారు, రోదనముతో విజ్ఞాపన చేస్తున్నారు, వేదనతో విజ్ఞాపన చేస్తున్నారు. మీ కొరకు దేవుడు అద్భుతం చేయాలని, మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయాలని. హే బ్రదర్, బహుశా నీ యొక్క కుమారుని గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాదు, అమ్మా సిస్టర్ గారు మీ కుమార్తెల గురించి మీరు కన్నీరు కారుస్తున్నారు కాదు, మీ ఇంటిలో బిడ్డల గురించి మీరు చాలా వేదన పడుతున్నారు కదా, డోంట్ వరీ, లీవ్ ఇట్ అంటూ అస్. మాకు చెప్పండి, మేము కూడా విజ్ఞాపన చేస్తాం, మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం, మీతో కలిసి మేము కూడా కన్నీరు కారుస్తాం, కన్నీరుతో దేవుని దగ్గర మొరపెడతాం. నా దేవుడు తప్పకుండా జవాబు ఇచ్చి, నా దేవుడు ఇస్తాడు కాదు, నా దేవుడు జవాబు ఇచ్చినటువంటి ఒక దేవుడు. ఆయన నా ప్రార్థన ఆలకించినాడు. మీ బిడ్డల జీవితం బాగుపడి ఉన్నది, నీ భర్త యొక్క జీవితం, నీ భార్య యొక్క జీవితం బాగుపడి ఉన్నది, నీ కుటుంబ పరిస్థితులు బాగుపడి ఉన్నవి, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరిచినాడు. ఈరోజు నీకు చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా దేవుడు సంతాపపడి ఉన్నాడు. లేకపోతే ఈ పాటికి నీ మీదకు ఉగ్రత రావాల్సినటువంటిది, ఈ పాటికి మన యొక్క జీవితాలు ఏమైపోయి ఉండేవో, ఈ పాటికి మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండి ఉండే వాళ్ళమో, ఈ పాటికి ఎటువంటి కన్నీటితో ఉండే వాళ్ళమో, ఎట్లాంటి నాశనం అయిపోయినటువంటి పరిస్థితులను కన్నట్టుగా మనం ఉండి ఉండే వాళ్ళమో. కానీ ఈరోజు నేను చెప్తాను, నీ కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. మేము కాకపోతే ఒకవేళ మీ పాస్టర్ గారే ప్రార్థన చేస్తున్నారేమన్నమ్మా, బ్రదర్ గారు మీ పాస్టర్ గారే ప్రార్థన చేస్తున్నారని మీకు తెలియదు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దైవజనుడితో పాటుగా, మీ పాస్టర్ గారితో పాటుగా, మీ దగ్గర సేవకునితో పాటుగా మేము కూడా చిన్న ప్రార్థన, మా వంతు మేము కన్నీటితో మేము చేస్తున్న ఈ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. ఇది మోషే అంటేను, ఇది దైవజనుడు అంటేను, ఇది నిజమైన దైవజనుడు అంటేను. ఎదుటి వాళ్ళ కొరకు, మిగిలినటువంటి వరకు కన్నీటితో ప్రార్థన చేసి, అవసరమైతే నేను కనబడకపోయినా పర్వాలేదు, అవసరమైతే నా పేరు తుడుపు పెట్టబడినా పర్వాలేదు, ఒకవేళ ప్రజలకు నేను ప్రార్థన చేశానని తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళు మరలా కృతజ్ఞతగా వాళ్ళు నాకు ఫోన్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు ఏ కానుక ఇవ్వకపోయినా అంతకంటే పర్లేదు. నాకు ఇంకా నెవర్ వరీడ్ అబౌట్ దీస్ థింగ్స్ అండి. ఈరోజు నేను ఒకవేళ నా వాళ్ళ మేలు పొందుకున్నటువంటి మీరు నాకేమి ఇచ్చారు, నాకేం కానుక చేశారని నేను అసలు అడగని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ప్రస్తావనే నేను తీసుకున్నాను. అలాంటి తెలియవలసిన అవసరమే లేదంటానండి. అదండి నిజమైన దైవజనుడు అంటే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు ఇల్లస్ట్రేషన్ చెప్పినప్పుడు, నేను రోగిని ఏంటంటే మీరు నన్ను చూడవచ్చు, నేను దిగమ్మని మీరు నాకు వస్త్రం ఇచ్చి, నేను ఆకలి కొనేట్టుగా మీరు నాకు ఆహారం ఇచ్చినంటే వాళ్ళంటారు కదా, ఎప్పుడు చేసామో అని ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు అసలు గుర్తే పెట్టుకోలేదు వాళ్ళు చేసినట్టుగా. ప్రభు అంటాడు మీరు చేశారని ప్రభు అంటాడు, వీళ్ళంటారు మేము ఎప్పుడు చేసామంటారు. అదండి నిజమైన దైవ సేవకుడు అంటేను. మీ కొరకు ప్రార్థన చేసిన విషయం మీకు తెలియకుండానే ఆయన చేస్తున్న ప్రార్థన.
మీకు తెలియకుండా ఆయన చేస్తున్న విజ్ఞాపన, మీకు తెలియకుండా మీ కొరకు కన్నీరు కరుస్తున్న మీ పాస్టర్ గారు, బహుశా ఒక దైవజనుడు మీ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన, ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రార్థనలకు తెలియకుండానే ఎంతో మంది మేలు పొందుకుంటున్నటువంటిది. తిరిగి ఒక ఫోన్ చేయకపోయినా పర్వాలేదు, తిరిగి ఒక మాట చెప్పకపోయినా పర్వాలేదు, చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కానుక పంపాల్సిన అవసరం లేదు అంటానండి. ఈరోజు నేను, నా దేవుడు నాకు పోషకుడు, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా దేవుడు నన్ను సజీవుల లెక్కలో వచ్చినాడు. మోషే వలె ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, అంగార్పుతో విజ్ఞాపన చేయడానికి, దేవుడు మాకు ఇచ్చినటువంటి జీవనది ప్రవచన ప్రార్థన కేంద్రంలో నుంచి మొర్ర పెట్టడానికి, ఒక మాట ప్రవచనాత్మకంగా పలకడానికి ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంతో నేను మాట్లాడుతున్నా. యేసు నామంలో మీకు అద్భుతము జరిగి ఉన్నది, యేసు నామంలో మీకు స్వస్థత కలిగి ఉన్నది, నజరుడైన యేసు నామంలో మీకు విడుదల కలిగి ఉన్నది. మీ అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చబడినవి. మీకు కావలసిన ఆహారం దేవుడు మీకు ఇచ్చినాడు, మీకు కావలసిన జీవజలమును దేవుడు మీకు ఇచ్చినాడు, శాంతి సమాధానములను దేవుడు మీకు అనుగ్రహించినాడు, అద్భుతములు వెంబడి అద్భుతములను దేవుడు మీకు చేస్తున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలను దేవుడు ఆశీర్వదించినాడు, మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించినాడు, మీ ఇంటిలో శోధనలన్నీ కూడా దేవుడు తీసివేసినాడు. యేసు రక్తముతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేసినాడు. మీ ప్రతి పాపము నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించినాడు. ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారముగా దేవుడు తన రాజ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఎన్ని మేలు ఇవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఇది దైవజనుడు చేసే విజ్ఞాపన, మోషే చేసినటువంటి విజ్ఞాపన. ఆ మోషే ప్రార్థన చేసినాడు కనుకనే ఇశ్రాయేలీలు నశించిపోకుండా, ఇశ్రాయేలీలు అక్కడతో తుడిపెట్టబడకుండా, ఇశ్రాయేలు జనాంగం వాగ్దత్త దేశంలోనికి వెళ్ళినట్లుగా దేవుడు మనల్ని కూడా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళొచ్చున్నాడు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మా ప్రభావ మాకు తెలియకుండా నేనైనా ఇదిగో అనేక మంది దైవజనులు మా కొరకు చేసిన ప్రార్థనలు బట్టి మేము ఈ విధంగా ఉండి ఉన్నాం నాయన. ఒక్కొక్కసారి మేము అనుకుంటాం మా మంచితనం అని అనుకుంటాం, ఒక్కొక్కసారి ఆ పాదిరి మాకేం చేశాడు, మా సంఘ కాపరి మాకేం చేశాడు, ఆయన సరిగా చేయలేదు, ఈయన ఎలా చేయలేదు, ఆయన అలా చేయలేదు, ఆయన ఎలా అంటాడు, ఈడు ఎలా అంటాడు అని చెప్పేసి ఆయన పాస్టర్ గారు కూడా ఆడు ఈడు అనేటువంటిదిగా మాట్లాడుతున్నారు. క్షమించండి నాయన, క్షమించండి నాయన. అలాగే మా ప్రభావ ఇదిగో నీ స్వార్థంగా మోషే గారు ఎంతో ప్రార్థన చేస్తే ఈ రోజులోనైనా అనేక మంది వాడు మాత్రమే టీవీలో కనబడాలి, ఇంకా మిగిలినటువంటి వాడిని ఎవరిని కనమణ్యవకరం చేసుకుంటూ తర్జుమా చేసేవాడిని అసలే కనమణ్యవకరం చేస్తున్న వాడిని క్షమించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. తర్జుమా చేసేవాడు కూడా దయచేయండి నాయన. ఇవి నా మటుకు నీవు నాకు అనుగ్రహించినటువంటి ఛానల్లోనైనా అనేక మంది సేవకులను తీసుకుని వచ్చి నా సమయంలోనైనా నా యొక్క కార్యక్రమాల్లో కూడా వారికి అవకాశం ఇచ్చి వారి యొక్క వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చినాం నాయన. అలాగే నీ సేవకులు నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీ స్వార్థమైన రీతిగా విజ్ఞాపన చేయడానికి, కన్నీటితో విజ్ఞాపన చేయడానికి, మోషే అంతటి కాకపోయినా ఆయన కొంతైనా విజ్ఞాపన చేయడానికి మీరు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు మీరు విన్నారు, మా ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చారు. ఈ కుటుంబాన్ని మీరు రక్షించినందుకు నీకు వందనాలు, ఈ కుటుంబంలో నీవు అద్భుతములను చేసినందుకు నీకు వందనాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించినందుకు నీకు వందనాలు, నీ యొక్క విజయాన్ని విడుదల మీకు ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామమున కుటుంబాన్ని దీవిస్తున్నా. ఆరోగ్యం మీరు కలుగునగాక, స్వస్థత మీరు కలిగినది నాయన, సమాధానం మీరు కలిగినది నాయన, సమృద్ధి మీరు కలిగినది నాయన, నీ పోషణ మీరు అనుభవిస్తున్నారు నాయన. నీ అద్భుతమైన కార్యాలు మీరు కొరకు నువ్వు కనబరిచి ఉన్నావు గనక నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మేము చెల్లిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ, అలాగే ఎవరైతే నాయన నిజమైన దైవ సేవకులుగా విజ్ఞాపన చేస్తున్నారు, వారి కష్టం వచ్చినా, వారి కన్నీరు వచ్చినా, నాయన ప్రజల వల్ల వారికి వ్యాధులు కలిగిన నాయన కొందరు వారిని ఏడిపించేటువంటి వాళ్ళైనా, సంఘంలో ఏడిపించే వాళ్ళు ఉన్నారు నాయన, సమాజంలో ఏడిపించిన వాళ్ళు ఉన్నారు నాయన, నిందలు మోపిన వాళ్ళు ఉన్నారు నాయన. అయినా కానీ మా ప్రభావ వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్న దైవజనులను బట్టి నీకు వందనాలు నాయన. విజ్ఞాపన చేస్తున్న దైవజనులను బట్టి నీకు వందనాలు. ఎవరైతే నేను ఇలా నలిగిపోతూ కూడా విజ్ఞాపన చేస్తున్నారు, నాయన కృంగిపోతూ విజ్ఞాపన చేస్తున్నారు, ఎన్నో మాటలు పడి మరి నాయన వారు విజ్ఞాపన చేస్తున్నారు, అట్టి దైవ సేవకులకు నేను దీవిస్తున్నా నాయన. నీ కొరకు వారు బలమైన సాధనములుగా వాడబడదురు గాక, వారి అక్కర్లన్నీ తీర్చబడిన గాక, సమస్యలు తొలగిపోయినాయన, మాటలు తొలగిపోయినాయన, వారు సమాధానంతో నీ సేవ చేయనట్లుగా నీ కృప వారి మీదకి దిగివచ్చును గాక. స్తుతి, ఘనత, మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ దినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన కుటుంబములకును, మరి ముఖ్యంగా నీ స్వార్థమైన రీతిలో దేవుని యొక్క సేవ పరిచయం చేస్తున్న దైవ సేవకులకు వారి కుటుంబములకును నిత్యము తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సేవకుడా ధైర్యం తెచ్చుకోనండి. ఎవరు మిమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎంత మిమ్మల్ని ఏడిపించినా, ఎంతగా మీ యొక్క వనరులను కోసేసినా, ఒకవేళ ఏది మీకు లేకుండా చేయాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మనం మాత్రం చేయవలసిన పని ఏంటంటే ఆ ప్రజల కొరకే విజ్ఞాపన చేద్దాం.
వాళ్ళ కొరకు కన్నీటితో ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళని దీవించాలని మనం కోరుకుందాం. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. ఇట్టి దైవజనులైనటువంటి వారిని మీరు కూడా, ఎవరైతే నా మాటలు వింటున్నారో దయచేసి మీరు కూడా మీ దైవజనుడిని ప్రేమించండి, ఆ దైవజనుడి యొక్క అక్కర్లు తీర్చండి, వారిని సంతోషపరచండి. దయచేసి దైవజనులను ఏడిపించొద్దు, దయచేసి దైవజనుల మీద వ్యతిరేకంగా మాట్లాడద్దని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్నటువంటి మేలులు కానీ అనుభవాలు కానీ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా యొక్క అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన యొక్క విజ్ఞాపన ప్రార్థనలను ఆలకించి మనల్ని దీవించే ఆ దేవాతి దేవుని చేతులకు దైవ సేవకులను మిమ్మల్ని కూడా అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు, తోటి దైవ సేవకుడు ఈ సత్య సువార్త రాజు.